గురుగారు ఈ మధ్య కాలంలో నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్ ఏం చూసాను అనంటే, చిన్న చిన్న వాళ్ళు నాగమ్మ వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది. ఇలా చెప్పేసి చిన్న చిన్న ఏజ్ వాళ్ళు 17, 16 ఏజ్ ఉండి, నేను నైట్ అవ్వగానే పాము దగ్గరికెళ్ళిపోతా, పుట్టలో ఉంటా, పాములా మారిపోతా. ఇలాంటివి చాలా రకరకాలుగా విన్నాం. రీసెంట్‌గా ఒక ఎల్లమ్మ టాపిక్ పై కూడా ఒక వీడియో వైరల్ అయింది. నాకు ఎల్లమ్మ వస్తుంది అని చెప్పేసి. ఎవరైతే యువకులు ముఖ్యంగా శరీరం మీద అమ్మవారు వస్తున్నారు అని చెప్పిన వాళ్ళంతా ముఖ్యంగా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళకి పిలిచినా కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. ఆ అమ్మని అడిగినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, అమ్మవారు వస్తుందని చెప్పి నేను ప్రతి బుధవారం రోజు వాక్కు చెప్పుతాను. అంటే అప్పుడు అడిగిన, ఏమ్మా మనిషివి, నువ్వు శరీరం ఎత్తావుగా, 2 పిల్లల్ని కన్నావు తల్లి, ఎట్లా వాక్ వచ్చింది అడుగు నీకు అని అంటే, పుట్టుంది మా పొలంలో. అంటే పొలంలో పుట్ట నువ్వు లేకున్నా ఉన్నా అది అక్కడ పడి ఉంటుంది. నీకేంటంటే నాకు పాము కనబడుతుంది అంటే వ్యవసాయం చేస్తుంటే కనబడ్డదేమో, లేకపోతే ఇంకేదైనా పని చేస్తుంటే కనబడ్డది. లేదు స్వామి, నాతో పాటు పర్టికులర్గా కనబడ్డది అని అంటే, ఓకే ఏం చెప్పింది అమ్మవారు? నాకు గుడి కట్టమన్నది, నాకు పూజ చేయమని అన్నది. అంటే ఓకే అయితే ఎలా చెప్పింది? కళలో అంటారు వాళ్ళు, కళలో కనబడ్డంటే సరే గుడి కట్టినావు కదా, గుడి కట్టేసినావు, పూజ చేసుకున్నావు కదా, ఓకే అందరం కలిసి 5 ఆటలు కోసినాం స్వామి, బాగా పూజ చేసేసినాం అన్నావు కదా. తర్వాత ఏమైందంటే ఇక అమ్మాయి నా మీదకి వచ్చేసింది. ఒకటే చెప్పిన, పూజ చేసుకో, కానీ ఆ పూజలో కూర్చొని పూనడాలు, ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి నేనే వెళ్ళమని చెప్పేసేసి నువ్వు ఇవి చేయక తల్లి అని చెప్తే మొదట కొంచెం నవ్వింది, కొంచెం మొరటుగా బిహేవ్ చేసింది. మెల్లిగా ఇప్పుడు లైన్లోకి ఎలా వచ్చిందంటే, అమ్మ ఇప్పుడు అలా 6-7 మంత్స్ నుంచి హస్బెండ్ బాగానే ఉన్నాడు, ఈవిడ బాగానే ఏం చేస్తున్నాడు, మొన్న గట్టిగా నవ్వుతుంది, గుడికి ఏమన్నా ఇస్తా స్వామి డబ్బులు అని అంటే, నువ్వు నిమ్మలంగా ఉంటే చాలు తల్లి అని చెప్పాను. అంటే మీరు కాబట్టి నేను అంత అదైనా స్వామి, వేరే వాళ్ళు చేసేది మహానుభావులకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ మూర్ఖులకు చెప్తున్నా, ఎవరెవరైతే ఉన్నారో ఒకరోజు సమయం తీసుకొని నేను మాట్లాడతా, పేరు తీస్తాను. ఎల్లమ్మ తల్లిని వేసి ఇలా సిగవేసేసి లాగేసేసి ఇరముడి వేసేసి ఇరగట్టేసి నేను అది కడతా ఇది కడతా అని చెప్పేసేసి అమ్మవారిని నిద్ర లేపుతున్నారు కదమ్మా. ఒకరోజు అమ్మవారు ప్రశాంతంగా నిద్రలోకి పంపిస్తుంది. నీ వంశాన్ని పంపిస్తుంది, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ పంపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను నమ్మి వచ్చి స్వామి కలబడుతుంది అని అంటే, ఆ కళలో దేవత వచ్చిందని చెప్పేసి లక్షలు తీసేసుకొని నువ్వు ఆ పూజ ఈ పూజ అన్ని చేసి, ఈ కాయ ఆ కాయ అని మెడలో కట్టేసేసి, ఆ డప్పులన్నీ వాయించి రాకున్నా కూడా నాట్యం చేయిస్తున్న మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పాలి వాళ్ళకి? నీ కూటి కోసం చేసుకున్న వాళ్ళకి వేరే వాళ్ళ కూడెందుకు లాగుతావు? వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? వాళ్ళకి తెలీదు అసలు దేవత ఉందా లేదా. అమ్మ భక్తితో ఉండు, అమ్మ ఈ విధంగా ఉండంటే. ఒక మాటని చరిత్రలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, అమ్మ అన్నమయ్య డైరెక్ట్ లైవ్గా చూశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. ఒక్కసారైనా నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పాడు తల్లి. ఆయన 16,000 తాళపత్రాలు పెట్టాడమ్మా. ఆయన చెప్పాడా? రామదాసు గారు ఈరోజు భద్రాచలంలో అంత పెద్ద గుడి కట్టాడు, నేను రాముడిని చెప్పాడు. ఆ తల్లి ఊరూరా భిక్షాటన చేసి ఇదే గోల్కొండ కిలలో ఆయనకి అన్నం కూడా కట్టలేకుండా కట్టించారు. దాన్ని వాళ్ళు చెప్పుకోలేరా? ఓ వెంగమ్మ చెప్పలేదే, నేను వెంకటేశ్వర స్వామిని గెలిచాను, గోదాదేవిని గెలిచాను చెప్పలేరమ్మా. ఓ ఛత్రపతి శివాజీ చెప్పలేడే, నేను భవానీ మాత నా శరీరం వచ్చానని చెప్పేసి. ఎందుకు చెప్పలేరమ్మా వీళ్ళంతా మూర్ఖుల? దేవతలకి భక్తితో చూపించి ఆవిడే లేకపోతే మన బతుకు లేదు అన్న మహానీయులు తల్లి వాళ్ళంతా. ఇంతవరకు ఒక అఘోర ఎందుకు చెప్పలేడు నేను శివుడినని? ఎందుకు ఒక పీఠాధిపతి ఈరోజు చెప్పలేడు నా మీకు దేవతలు వస్తున్నారని చెప్పి? నిన్ను బాగుపరుస్తుంది, నా పిల్లలు అని తెలుసుకుంటారని ఆవిడ పేరు తీసుకొచ్చి అన్యాయం చేయడం ఎంత తప్పమ్మా. ఈ రోజులో కూర్చున్నారు, మేము వీడియో చూస్తున్నాము, ఒక ఆవిడకి దేవత వచ్చేస్తుంది, రాగానే ఈ విధంగా అయిపోతుంది. ఏం కనపడుతుంది? ఇంటర్వ్యూలో వచ్చేసేసి మాట్లాడేస్తారమ్మా. ఏ పని లేదా? ఈ స్థానం ఏమిటి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ స్నానాలు చేశారా, మంగళ స్నానాలు చేశారా, పూజలు చేశారా, పురస్కారాలు చేశారా, స్త్రీలు ఉన్నారా, పురుషులు ఉన్నారా, అంతకు ముందుకు ఏం చేశారు ఇక్కడ? ఏ దేవత కూడా శరీరాన్ని పూనదు, శరీరాన్ని పూరిన దేవత సమాజంలో ఉండదు. పంచభూతాలని మాత్రమే శాసించి అడుగుతుంది. అందులో ముఖ్యంగా సౌభాగ్యం, ఇల్లు పిల్లలు, జరుగుతున్న నరఘోష గురించి మాట్లాడుతుంది తప్పితే. గురుగారు ఈ
మధ్య కాలంలో నేను రీసెంట్ గా కొన్ని వీడియోస్ ఏం చూసాను అని అంటే చిన్న వాళ్ళ నాగమ్మ వస్తుంది, ఎల్లమ్మ వస్తుంది ఇలా చెప్పేసి చిన్న ఏజ్ వాళ్ళు 17-16 ఏజ్ ఉండి నేను నైట్ అవ్వగానే పాము దగ్గరికి వెళ్ళిపోతా, పుట్టలో ఉంటా, పాములా మారిపోతా, ఇలాంటివి చాలా రకరకాలుగా విన్నాం. రీసెంట్ గా ఒక ఎల్లమ్మ టాపిక్ పై కూడా ఒక వీడియో వైరల్ అయింది, నాకు ఎల్లమ్మ వస్తుంది అని చెప్పేసి. అసలు ఇదంతా చూస్తుంటే ఒక ధర్మపరంగా నిజంగా ఇవన్నీ సాధ్యమా? ఎందుకంటే ఒకప్పుడు బోనాల్లో వచ్చి శిగమూగేసి ఊరికి ఇలా ఉండబోతుంది, మనుషులకి ఇలా ఉండబోతుంది అని చెప్పేది అది వేరు. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి చెప్పడము, అక్కడ ఏం జెన్యూనిటీ ఉందో లేదో తెలీదు. ఇవన్నీ చూస్తుంటే అసలు ధర్మం ఎట్టుపోతుందని అనుకోవచ్చు. అసలు ఇది కొంచెం హెచ్చరిక అమ్మ, చాలా మందికి కొంచెం బలంగా చెప్పాలి. గతంలో నేను తీసిన ఒక 4-5 వీడియోస్ అవును చాలామంది అడిగారు, గురువు గారు ఇట్లా అమ్మవారు వస్తుంది మాకు అది ఇది అన్నారు కదా. మానవ శరీరాన్ని ఎత్తిన మనం అమ్మ దేవత రూపాన్ని ఎప్పుడు శరీరంలో మోయలేము. ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. మీరందరూ చాలామంది ఛానళ్ళల్లో ఉన్నారు, చాలామంది వ్యక్తులు వస్తున్నారు పోతుంటారు, నాలాంటి వాళ్ళు సాధువులు. కాబట్టి ఏంటంటే అమ్మ ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి ఇంటర్వ్యూ చేసేస్తున్నాం, చేపిచ్చేసేసి ఒక దేవత ఈవిడ శరీరం మీదకి వచ్చిందని చెప్పేసి మనం ఎంతవరకు వాస్తవం చెప్తూ ఉన్నాం. ఆవిడ చేసి నా పైన ఈ విధంగా అమ్మవారు వచ్చారు, నాకు ఈ విధంగా విషయ వివరణలు జరుగుతున్నాయి, నేను గతంలో జరిగిన విషయాలు కానీ భవిష్యత్తు ప్రణాళికలను చూడగలనని చెప్తున్నారమ్మా. ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం, మనల్ని చాలామంది కాంట్రవర్సీకి పిలిచినా కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. ఎవరైతే యువకులు ముఖ్యంగా శరీరం మీద అమ్మవారు వస్తున్నారు అని చెప్పిన వాళ్ళంతా ముఖ్యంగా అమ్మ అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళే చెప్తారు. ఈ విషయం మనల్ని చాలామంది బోల్డ్గా అడుగుతారు, అలా ఎలా చెప్తారు స్వామి? ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే అమ్మ భర్తకి తెలియకుండా ఒక సంబంధం పెట్టుకుంటారు. ఆ సంబంధం భర్తకి, అత్తగారికో, ఇంట్లో ఉన్న వాళ్ళకో ఎవరికో తెలిసిపోతుంది. తెలిసిపోయిన సమయానికి పట్టుబడ్డ ఈవిడ గారిని ఈ పంత పగలగొట్టకుండా, అనుమానమో అవమానమో పరచకుండా చేయాలి అని అంటే మన దగ్గర ఉన్న ముఖ్యమైన బ్లాక్మెయిల్ ఏంది? దేవత. ఈవిడ మీకు దేవత వస్తుంది అనగానే మనం గౌరవిస్తాం, కొట్టము, ఇక శాఖలు పోస్తాం, నెత్తి నిండా నీళ్ళు పోస్తాం. ఇది ముఖ్యం కదా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ దే ఆర్. జీవితంలో కొన్ని తప్పుదాలు చేసి పట్టుబడకుండా ఉండడానికి తిరుగుతున్న కొంతమంది యువకులు అమ్మవారి పేర్లు తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండి వాళ్ళు మా పైన ఇలా వస్తున్నారు అని చెప్పినప్పుడు అవతల వ్యక్తి నమ్మేస్తున్నాడు. ఏమో ఒక్కసారి ఆలోచించండి, నీ వంశ ఆది బీజం ఎక్కడిది? నువ్వెవరు అసలు? నీకు ఎల్లమ్మకి సంబంధం ఏంది? ముత్యాలమ్మకి నీకు సంబంధం ఏంది? అసలు నువ్వెవరు? ఈ ఆది బీజం అంటే ఎవరు? వంశ అభివృద్ధి అంటే ఏంది? వంశోద్ధారకులు అంటే ఎవరు? ఆడపిల్లలకి బయటికి పోయే తంతు ఎందుకు ఉంది? ఆడపిల్ల ఒకవేళ బయటికి పోయేది అయితే శరీరం మీద ఎల్లమ్మ తల్లి ఎందుకు వస్తుంది? పెళ్ళైన వాళ్ళకి ఎల్లమ్మ తల్లి ఎందుకు రావాలి? ఏ ముత్యాలమ్మ, మాంకారి వీరందరూ ఎందుకు రావు? తెలంగాణలో చాలా మంది ఎల్లమ్మ తల్లిని వాడుకున్నంతగా నాకు తెలిసి ఎల్లమ్మ తల్లిని ఎవరు వాడుకోరు. ఎల్లమ్మ తల్లిని వాడతారు, ఎల్లమ్మ తల్లినే వాడతారు. ఎల్లమ్మ తల్లి ఎందుకు అంత అలుసా? ఆవిడకేం పని లేదా? ఆవిడ అంతా చిన్న చూపు కనబడుతుందా? ఎవరు చూసినా ఎల్లమ్మ తల్లి వచ్చేస్తుంది అంటే ఎక్కడికి వస్తుంది ఎల్లమ్మ తల్లి? ఎందుకు వస్తుంది? ఏ విషయం వస్తుంది? ఏ పర్పస్లో వస్తుంది? నాకు తెలియాలి అని నేను వందల మందిని అడిగా. 100 మందికి నేను మైక్రో లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చిన అమ్మ. ఒక అమ్మ వచ్చి అంటది, స్వామి నా పైన ఎల్లమ్మ తల్లి వస్తుంది, 11 సంవత్సరాల నుంచి నా భర్త గుండెపోటుతో ఉన్నాడు, నేనేం చేయాలి అని అంటే నేను అన్నా, నీ భర్త గుండెపోటుతో ఉండడం ఏమమ్మా? మా అమ్మ ఇప్పుడు నువ్వు ఎవరితో వచ్చావు అంటే మా తమ్ముడితో. మీ తమ్ముడు ఏం చేశాడు? బాగుంటున్నాడు. ఓకే, భర్తకి ఏమైంది? ఇట్లా ఉన్నది, డబ్బులు కలిసి వస్తలేవు, ఆస్తి కలిసి వస్తలేదు, అంతస్తులు కలిసి గొడవలు అవుతున్నాయి మా అందరికీ అని అంటే ఎందుకు ఏమైందమ్మా, ఎట్లా జరుగుతుంది అని అంటే ఓ గంట మాట్లాడినాక చెప్తుంది, నా పైన అమ్మ వస్తుంది. ఓకే, అమ్మ వస్తే ఏం చేస్తుందమ్మా? మరి నీ పెనిమిటికి గుండె నొప్పి వచ్చిందా, లేకపోతే ఇంకేదో చూడ చెప్పదా? మీకు ఎందుకు చెప్పలేదు అని అంటే అప్పుడు తీస్తారు, అమ్మ నిజం చెప్పు తల్లి, అమ్మవారు నీ శరీరం మీద రాదు అని అంటే ఆ అమ్మని అడిగినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే అమ్మవారు వస్తుందని చెప్పి నేను ప్రతి బుధవారం రోజు వాక్కు చెప్పుతా. అంటే అప్పుడు అడిగిన, ఏమ్మా మనిషివి, నువ్వు శరీరం ఎత్తావుగా, 2 పిల్లల్ని కన్నావు తల్లి, ఎట్లా వాక్ వచ్చింది అడుగు నీకు అని అంటే పుట్టుంది మా పొలంలో. అంటే పొలంలో పుట్ట నువ్వు లేకున్నా ఉన్నా అది అక్కడ పడి ఉంటుంది. నీకేంటంటే నాకు పాము కనబడుతుంది అంటే వ్యవసాయం చేస్తుంటే కనబడ్డదేమో, లేకపోతే ఇంకేదైనా పని చేస్తుంటే కనబడ్డది. లేదు స్వామి నాతో పాటు పర్టికులర్గా కనబడ్డది అని అంటే ఓకే, ఏం చెప్పింది అమ్మవారు? నాకు గుడి కట్టమన్నది, నాకు పూజ చేయమని అన్నది. అంటే ఓకే, అయితే ఎలా చెప్పింది? కళలో అంటారు వాళ్ళు, కళలో కనబడ్డంటే సరే గుడి కట్టినావు కదా, గుడి కట్టేసినావు, పూజ చేసుకున్నావు కదా, ఓకే అందరం కలిసి 5 ఆటలు కోసినాం స్వామి, బాగా పూజ చేసేసినాం అన్నావు కదా, తర్వాత ఏమైంది అంటే ఇక అమ్మ ఇక నా మీదకి వచ్చేసింది అని. ఇదేంటంటమ్మా, వాళ్ళు స్టేజ్ ఏదైతే ఉంటుందో
ఆ చేసే ఆ పూజ, ఆ పరిణామాలు ఇదంతా భక్తిలో అంతిమ స్థితి నేనే దేవత అని చెప్పడం. ఓకే. భక్తిలో అంతిమ స్థితి ఏం తెలుసా తల్లి? ధ్యానాన్ని గెలవడం. అంటే నీలో ఉన్న ఆక్రోశం, నీలో ఉన్న ఆ ఆవేదన, ఆవేశాన్ని నేను కూడా ఒక మహాభక్తురాలిని రుజువు చేయాలి, కానీ నేనే దేవతని అనుకోవడం చాలా తప్పు. ఆవిడ తర్వాత రియలైజ్ అయిన తర్వాత నేను చెప్పినది ఒకే ఒక్క మాట, నాకు ఇయ్యమ్మ తల్లి. ఆమె ఏమంటుంది తెలుసా? నేను ఎన్ని లక్షలైనా ఇస్తా స్వామి, నాకు సంబంధించిన ఆ వ్యక్తి ప్రాణాలు అది చెయ్యండి అని అంటే, అది గండం తల్లి. నువ్వు ఏ రోజైతే అమ్మవారు వస్తుందని చెప్పి వాక్కు మొదలుపెట్టినావో ఆ రోజు నుంచి నీ ఈప్ స్టాప్ చేస్తుంది అని చెప్పిన. ఎందుకంటే నీ పెనిమిటికి వచ్చే ప్రమాదంతోనే నువ్వు చెప్పగలుగుతావు. అప్పుడే నీ ఇంట్లో తెలుస్తుంది కదా, ఓహో ఈ సమస్య ఏర్పడింది కదా. అంటే నాలాంటి వాళ్ళ దాకా నువ్వు రావచ్చినావు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అందరు ఎల్లమ్మ తల్లిలు, అందరు ముత్యాలమ్మ తల్లిలు వచ్చిన వాళ్ళే ఉండేసరికి, అందరూ అబద్ధం అయిపోయేసరికి ఎవరిని నమ్మాలో తెలియలేక ఈ దాకా రావాల్సి వచ్చింది అని అన్నప్పుడు, ఇప్పుడు ఆవిడ ఏం తెలుసా అమ్మ, ఒకటే చెప్పిన, పూజ చేసుకో, కానీ ఆ పూజలో కూర్చొని పూనడాలు, ఆ ఊరు నుంచి వచ్చి ఈ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి నేనే వెళ్ళమని చెప్పేసేసి నువ్వు ఇవి చేయక తల్లి అని చెప్తే మొదట కొంచెం నవ్వింది, కొంచెం మొరటుగా బిహేవ్ చేసింది. మెల్లిగా ఇప్పుడు లైన్లోకి ఎలా వచ్చిందంటే అమ్మ, ఇప్పుడు అలా 6-7 months నుంచి హస్బెండ్ బాగానే ఉన్నాడు, ఈవిడ బాగానే ఏం చేస్తున్నాడు, మొన్న గటగటిగా నవ్వుతుంది, గుడికి ఏమన్నా ఇస్తా స్వామి డబ్బులు అని అంటే, నువ్వు నిమ్మలంగా ఉంటుంది వాళ్ళ తల్లి అని చెప్పాను. అంటే మీరు కాబట్టి నేను అంత అదైనా స్వామి, వేరే వాళ్ళు చేసేది మహానుభావులకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ మూర్ఖులకు చెప్తున్నా, ఎవరెవరైతే ఉన్నారో ఒక రోజు సమయం తీసుకొని నేను మాట్లాడతా, పేరు తీస్తాను. ఎల్లమ్మ తల్లిని వేసి ఇలా సిగవేసేసి లాగేసేసి ఇరముడి వేసేసి ఇరగట్టేసి నేను అది కడతా ఇది కడతా అని చెప్పేసేసి అమ్మవారిని నిద్ర లేపుతున్నారు కదమ్మా. ఒకరోజు అమ్మవారు ప్రశాంతంగా నిద్రలోకి పంపిస్తుంది, నీ వంశాన్ని పంపిస్తుంది, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న మగపిల్లలందరినీ పంపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నిన్ను నమ్మి వచ్చి స్వామి కలబడుతుంది అని అంటే, ఆ కళలో దేవత వచ్చిందని చెప్పేసి లక్షలు తీసేసుకొని నువ్వు ఆ పూజ ఈ పూజ అన్ని చేసి, ఈ కాయ ఆ కాయ అని మెడలో కట్టేసేసి, ఆ డప్పులన్నీ వాయించి రాకున్నా కూడా నాట్యం చేయిస్తున్న మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పాలి వాళ్ళకి? నీ కూటి కోసం చేసుకున్న వాళ్ళకి వేరే వాళ్ళ కూడా ఎందుకు లాగుతావు? వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? వాళ్ళకి తెలీదు అసలు దేవత ఉందా లేదా. అమ్మ భక్తితో ఉండు అమ్మ, ఈ విధంగా ఉండంటే ఒక మాటని చరిత్రలో చెప్పాల్సిన విషయం ఏంటంటమ్మా, అన్నమయ్య డైరెక్ట్ లైవ్గా చూశాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని. ఒక్కసారైనా నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పాడా తల్లి? ఆయన 16,000 తాళపత్రాలు దాచిపెట్టాడమ్మా. ఆయన చెప్పాడా? రామదాసు గారు ఈరోజు భద్రాచలంలో అంత పెద్ద గుడి కట్టాడు, నేను రాముడిని అని చెప్పాడు. ఆ తల్లి ఊరూరా భిక్షాటన చేసి ఇదే గోల్కొండ కిలలో ఆయనకి అన్నం కూడా గతి లేకుండా కట్టించారు తానీషా ప్రభు. వాళ్ళు చెప్పుకోలేరా? ఓ వెంగమ్మ చెప్పలేదే నేను వెంకటేశ్వర స్వామిని గెలిచాను, గోదాదేవిని గెలిచాను, ఎందుకు చెప్పలేరమ్మా? ఓ ఛత్రపతి శివాజీ చెప్పలేడే నేను భవానీ మాత నా శరీరం మీదకి వస్తుందని చెప్పేసి, ఎందుకు చెప్పలేరమ్మా? వీళ్ళంతా మూర్ఖుల. దేవతలకి భక్తితో చూపించి ఆవిడే లేకపోతే మన బతుకు లేదు అన్న మహానీయులు తల్లి వాళ్ళంతా. ఇంతవరకు ఒక అఘోర ఎందుకు చెప్పలేడు నేను శివుడినని? ఎందుకు ఒక పీఠాధిపతి ఈరోజు చెప్పలేడు నా మీదకి దేవతలు వస్తున్నారని చెప్పి? ఈరోజు చూడండి, అక్కడ గుడి కట్టేసుకొని ఆ నారసింహస్వామి నా మీదకి వస్తాడని చెప్తాడు కదా. రమ్మని చెప్పమ్మా, ఏ నరసింహస్వామి వస్తాడు? నేను చూస్తాను కదా, నేను లైవ్గా నా ముందు వచ్చి నించున్నాడు, నాకు నరసింహస్వామి వస్తాడు అని చెప్పేసి ఇట్లా చేతులు ఇలా పెట్టి నా మీదకి వస్తున్నాడు. ఒక్కసారి త్రిశూలాన్ని పైకి తింపి ఇలా కిందికి పెట్టామ్మా, దగ్గరికి లాగేసి ఇప్పుడు చెప్పు నరసింహ అనగానే భయపడ్డాడమ్మా. ఒక్కసారి కింద పడిపోయాడు ఆయన. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ మిగతా విషయాలన్నీ మాట్లాడితే వాళ్ళ భార్య ఏమంటుంది, ఇది సామి ఈయనకు పరిస్థితి అంటున్నాడు. అంటే నేనమ్మా ఈయన వేరే వాడు నిజంగా ఉండినుంటమ్మా ఈరోజు నరసింహస్వామి కనబడుతుండే మీ అందరికీ అని చెప్పి ఆయనను మేలుకు చెప్పి, నాయన జీవితం ఇది అది అని అంటే, నరసింహస్వామి వస్తున్నాడు కదా ఎందుకు నీకు ఫిట్స్ వస్తుంది అని అడిగాను. అడిగితే అప్పుడు ఆయన చాలా ఫీల్ అయి చెప్పిన మాట ఏం తెలుసా అమ్మ, ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, దేవుడి పేరు వినగానే నాకు అదేదో తెలియని ఉత్తేజం వస్తుంది. అంటే ఎగురు, ఉత్తేజం వస్తే ఇష్టం ఉన్నట్టు నాట్యం చేయి, అక్కడ ఉన్న పూలన్నీ తీసేసి తండ్రి మీద పడేసాయి, అంతేగాని నువ్వే నరసింహస్వామి అంటే మరి నరసింహస్వామి ఎడికి పోవాలి? ఎల్లమ్మ పాట మీద డ్యాన్స్ చేసేసి నువ్వే ఎల్లమ్మ అని అంటే మరి ఎల్లమ్మ తల్లి ఎడికి పోవాలి తల్లి? ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి గుడికి పోతుందా అమ్మ? మహానీయులు మహాతల్లులు ఎత్తుకుపోతున్నారు బోనాలు ఆడుకుంటూ, నా మీద ఎల్లమ్మ తల్లి ఉంది అని చెప్పేసి వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎవరైనా ఆ తల్లి బోనం ఆ తల్లి ఎత్తుకొని పోతుందా అమ్మ? ఎక్కడ మూర్ఖత్వంలో ఉన్నాం? అలా చాలా మంది యువతలు తప్పు చేస్తున్నారు కదా, వాళ్ళకి గుణపాఠం చాలా బహు ఉత్తమంగా జరుగుతుంది. ఇక్కడ భూమి కంపించింది మొన్న, ఎంతమంది ప్రాణాలతో భయపడిపోయారు. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద సంప్రదాయాలు ఆడవాళ్ళని విచ్చలవిడితంగా పైశాచికత్వంగా చేస్తున్నారు. ఏ గౌరవం ఇస్తున్నాం మన సాంప్రదాయం గురించి? కేరళలో వాయనాడు వచ్చేసి లక్షల మంది ప్రాణాలు పోయినాయి. ఈరోజు ఒక మహమ్మారి, నిన్న మొన్న అక్కడ లండన్లో ఏదో యూనివర్సిటీలో మహమ్మారి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు అని అన్నారు. ఇన్ని మహమ్మారిలు వస్తే పరమాత్ముడు మార్గాలు చెప్తూ ఉంటే పూజ చేయడం రాదు నీకు, కొబ్బరికాయ కొట్టడం రాదు నీకు, వేదమంత్రం చదవడం రాదు నీకు, ఉచ్చారణ చేయడం రాదు నీకు, ఎల్లమ్మ తల్లి రాగానే మాట రాదనంట, మాట కోసం అని చెప్పి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంట, ఓ వేధింపులు మొదలవుతాయమ్మా.
ఎక్కడమ్మా? ఇక్కడ పసుపు రాసుకుంటే అయిపోతుందా? తల్లి వస్తుందా? తల్లికి ఏం పని లేదా? ఎల్లమ్మ తల్లితోని ఈరోజు ఆడుతున్న ప్రతి పరాచకానికి వీళ్ళు ఖచ్చితంగా అనుభవించకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదమ్మా. ఈరోజు దేవతలని పట్టుకొని ఆడుకుంటున్నాం కదా, దేవతల పేరు తప్పి బాగుపడాలి. ఖచ్చితంగా ఆవిడ ఆశీర్వాదం ఇస్తుంది. ఎందుకంటే కన్న తల్లి కాబట్టి నిన్ను ఖచ్చితంగా నువ్వు ఎంత 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 అమ్మకు వెన్నుపోటు పొడిచినా నిన్ను బాగుపరుస్తుంది, నా పిల్లలు అని తెలుసుకుంటారని ఆవిడ పేరు తీసుకొచ్చి అన్యాయం చేయడం ఎంత తప్పమ్మా. ఈ రోజులో కూర్చున్నారు, మేము వీడియో చూస్తున్నాము, ఒక ఆవిడకి దేవత వచ్చేస్తుంది, రాగానే ఈ విధంగా అయిపోతుంది. ఏం కనపడుతుంది? ఇంటర్వ్యూలో వచ్చేసేసి మాట్లాడేస్తారమ్మా. నీకు పని లేదా? ఈ స్థానం ఏమిటి? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ స్నానాలు చేశారా? మంగళ స్నానాలు చేశారా? పూజలు చేశారా? పురస్కారాలు చేశారా? స్త్రీలు ఉన్నారా? పురుషులు ఉన్నారా? అంతకు ముందుకు ఏం చేశారు? ఇక్కడ పవిత్రమైన స్థలాలు లేవా తల్లి? గుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం భక్తితో మాట్లాడే విషయ వివరణలు ఉంటారమ్మా. ఊరుకొంద వీరన్న స్వామి దగ్గరికి నేను వెళ్ళాను మొన్న, కర్నూలు నన్ను పిలిచారు ముఖ్య వ్యక్తిగా, ఇట్లా రాస్వామి అంటే వెళ్ళానమ్మా. నేను వంతర ఉచ్చారణ చదువుతున్నా, మైక్ పట్టుకొని చదువుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న స్వామి ఏమంటున్నాడంటే, అదొక తెలియని స్పర్శ అనిపించింది స్వామి, మీరు మంత్రాలు చదువుతూ ఉంటే ఎంత ఉత్తేజం అనిపించింది అని అంటే, నేనన్నా ఉత్తేజమే అనిపించిందా లేకపోతే నరసింహస్వామి శరీరంలోకి వచ్చినట్టు అనిపించిందా అని అంటే, ఇట్లా చెప్పలు పెట్టి అన్నాడు, నేను ఒక భక్తుని మాత్రమే స్వామి అంటే. ఈయన ఇట్లా అనుకున్న తర్వాత నేను మంత్రాలు చదువుతుంటే అమ్మా, నేను గర్భగుడిలో కూర్చొని చదువుతున్నా, హారతి ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు ఇక్కడ 3-4 ఆడవాళ్ళు సిగంతో ఊగుతున్నారు. ఇలా ఒక్కసారి త్రిశూలం గట్టిగా పైకి లేపి హరా అని గట్టిగా అరవగానే కళ్ళు ఇలా తెచ్చి చూసింది ఆవిడ. నరసింహస్వామి అయితే నా మీదికి రావాలిగా, నన్ను అడ్డుకోవాలిగా, నాతో వచ్చి మాట్లాడాలి కదా, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నాన్న అడ్డుకోవాల్సింది. భయపడిపోయారు. మనం ఈ శబ్దంతో ఒక పురుషుడు గట్టిగా అరిస్తేనే భయపడిపోతున్నా, నీవు శరీరంలో ఉన్నావని అర్థం కదా. దేవత ఉన్నదా? దేవత ఉంటే అమ్మ శరీరం మీదకి వస్తే పంచభూతాలే వినబడతాయి. ఆవిడ చెప్పినట్టు నువ్వు వినాలి, నిన్ను తొక్కేస్తుంది అంతే, ఇక వేరే మాట మాట్లాడనీయదు. అలాంటిదమ్మా, అలాంటి దేవతలను ఎందుకమ్మా తక్కువ అంచనా చేస్తున్నాం? ఆడపిల్లలే కదా మీరు, మీకు వయసు ఉన్నదే కదా. ఆ దేవత వస్తుందన్న పేరుతో ఎవడెవడో మాంత్రికుడు వస్తాడు, వాడెవడో ఏదో కథలు చెప్తాను వస్తాడు, వచ్చి ఒళ్ళంతా శరీరం అంతా పట్టుకుంటున్నారు కదా మా మూర్ఖులు. మంచిగా పట్టుకుంటున్నాడా? ఆ చెడుగు పట్టుకుంటున్నాడా? వాడు ఏ ఉద్దేశంలో పట్టుకుంటున్నాడు నిన్ను? వాడికి ఏదైనా మత్తిచ్చేస్తే ఏం చేస్తావు? వాడిని నమ్మేసి ఏదైనా క్షేత్రానికి పోయావనుకో, వాడికి ఏదైనా మత్తు పదార్థాలు ఏదైనా కలిపేసి నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టేసి ఏం చేస్తావు? ఇలా ఇంతమందికి జరగలేదు ఈరోజు ఇక్కడ లైవ్ జరుగుతుందా లేదా తల్లి? అక్కడ మొన్న రీసెంట్గా వచ్చింది ఏందమ్మా, అది వచ్చింది కదా, బ్రహ్మకుమారి దేవుడు వచ్చింది, శివుడు అంట, నరసింహుడు అంట, మీరు రండి అని అంటాడంట ఆయన. ఏమ్మా దేవతలు దేవుళ్ళ తల్లి వాళ్ళంతా పిల్లల్ని తీసుకుంటారమ్మా శరీరంతో, పిల్లల్ని వాడతారా శరీరంలో? మూర్ఖులు ఉన్న ప్రపంచంలో ఇంకా మూర్ఖులు తయారవుతున్నారు. వాళ్ళని మహానుభావులు మీరంతా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు పిలిచి. ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? వచ్చినప్పుడు ఏమవుతుంది? పొద్దున వస్తుందా? రాత్రి వస్తుందా? పౌర్ణమికి వస్తుందా? అమావాస్యకి వస్తుందా? త్రిశూలం పట్టుకొని వస్తుందా? గల్లగల్ల అని గజ్జలు వేసుకుంటూ వస్తుందా అని అంటున్నారు కదమ్మా. ఏ దేవత కూడా శబ్దం చెయ్యదు. మీరు కావాలంటే మనల్ని ఎవరన్నా అడిగితే అడగండి, శబ్దం చెయ్యదు దేవత. గజ్జల సప్పుడు కూడా భరించలేదు ఆవిడ, మౌనంగానే వెళ్తుంది. గజ్జల సౌండ్ వచ్చిందంటే దేవత ఉందంటారు, గజ్జల సౌండ్ ఉంటే దేవత ఉండదు, ఇంత దయ్యం ఉన్నదని అంటారు చాలామంది. ఏదైనా పూజలు జరుగుతున్నాయి, లేకపోతే ఏదన్నా ధర్మంగా కూడా అధర్మంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రేతాత్మలు ఆత్మలు జరుగుతున్నాయని సిగ్నల్. దేవత ఎప్పుడు శబ్దం చేయదు నా తల్లి, బాగా గమనించు. ఎందుకంటే ఒక దేవత ఒక మన ఇంట్లో ఉంటే ఆవిడ నీ గుణగణాలన్నీ, నువ్వు చేసే తప్పులన్నీ ఆవిడ కడుపులో దాచుకుంటుంది. ఈ దయ్యాలు భూతాలన్నీ ఏం చేస్తుంది తెలుసా? నేను ఎవరో కనిపెట్టు అని చెప్పేసి నిన్ను భయపడిపిస్తాయి. కొంతమంది అంటారమ్మా, నా ఈపులో కూర్చుంది, నా మెడలో కూర్చుంది, నాకు ఇక్కడ చెట్టు మీద కూర్చుంది అని అంటారు కదా. ఇవన్నిటి కూడా ఎవరు తెలుసా? ఈ దేవతలు వచ్చే వాళ్ళకే అంటారు ఇవన్నీ. మరి దేవతలు వస్తే వారి శరీరం మీద ఎందుకు బరువు అయిపోవాలి? ఒక ఆయన అంటున్నాడు, మహానుభావుడు, మేము నడుచుకుంటూ ఉంటే అందరు నన్ను ముట్టుకుంటుంటే, ముట్టుకోదయ్యా స్వామిని, మీరు ముట్టుకుంటే మీ పాపాలన్నీ ఆ శరీరం పోతాయని అంటున్నాడు ఆయన. తిట్టాను, ఏ మిత్ర, ఒక సాధువు నడుచుకుంటూ వస్తే ఒక వివరణ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు అది ఎంతో పవిత్రమైన ఆలోచనతో పట్టుకుంటారు. వాళ్ళు వాళ్ళ పాపాలే రావాలనే కదా అయ్యా భిక్షాటన చేసుకుంటూ పోతున్నావు. శివుడే భిక్షాటన చేస్తాడు కదా. అలాంటప్పుడు నువ్వు వాళ్ళ పాపాలు మన పాపాలను బెఫర్గేషన్ చేసావు అనుకో, నమ్మరు వాళ్ళు అని అంటే, కాదు స్వామి చాలామంది అంటారంటే మూర్ఖులు. ఇప్పుడు నీ శరీరాన్ని నేను పట్టుకుంటామని శరీరం బరువు అయిపోతుందా? ఎక్కడదమ్మా? నీ శరీరాన్ని పట్టుకొని నేను ఇబ్బంది పెట్టి దురుద్దేశంగా నేను ఉంటే నువ్వు కనిపెట్టేంత శక్తి నీకు ఉంటుంది, స్త్రీలకు ఉండదా తల్లి? ఇప్పుడు ఒక అమ్మ నా దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కుతుంటే నేనేంటంటే స్త్రీలు ఎక్కువ శాతంగా మొక్కని వద్దు తల్లి, కాళ్ళు మొక్కద్దు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆనందపడి వెళ్ళిపోతారు. కొంతమంది చూసారమ్మా, ఇలా కిందికి వంగినప్పుడు చేతులు 2 పట్టుకొని పైకి లేపుతారు మహానుభావులు. స్త్రీని పట్టుకున్న నీకు ఎట్లా చింతపండు చేయాలి ఏపు. ఒక అమ్మ అని పలకరించలేని నీ నాలుక నువ్వు పండితుడు ఎలా అవుతావు? నువ్వు ఒక అదేలా అవుతావు? మీ పేరేంటి అని చెప్పి పిలుస్తారు మహానుభావులు. పేరు పెట్టి పిలిచడానికారా మూర్ఖులారా మీరు అందరు ఉన్నది? అమ్మ అని అంటే సరిపోదా? తల్లి అంటే సరిపోదా? చెప్పమ్మా ఏందమ్మా అని చెప్పి అక్క చెల్లి అంటే సరిపోదా? నీకు ఆ అక్క చెల్లి అని నీకు నాలుక నీకు రాలేట్లేదంటే నువ్వు దురదృష్టంతో ఉన్నావని అర్థం. అమ్మ అని మాట్లాడు.
మాట్లాడితే గౌరవంగా ఆ స్వామి అని అంటారుగా. అవును. మనల్ని నమ్మొస్తున్నారు కదా తల్లి గర్భానికి గుడికి, మనమే అపవిత్రంగా ఉంటే మనమే ఉన్నది లేనిది చెప్పేస్తే భయపడిపోరా తల్లి. అవును. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోకూడదు. కొంతమంది మ్మ్. ఉన్నారు, నేను పేరు తీసుకోను, వాళ్ళు బాగా సెగ పెడుతున్నారు, పొగ పెడుతున్నారు, దేవతలు వస్తున్నారు అని డప్పులు కొట్టి 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 చేస్తున్నారు కదా. మెల్లిగా బయలుదేరుతూ వస్తున్నారు. వచ్చి ఏమంటున్నారంటే ఆల్రెడీ చేయించాంగా ధారణ, ఆల్రెడీ కట్టుకున్నాంగా శివుడిది తాళి అని అంటే, శివుడి తాళి కట్టుకుంటే మరి పార్వతీమాత గంగామాత ఎక్కడికి పోవాలమ్మా, ఆ నీళ్ళలో మునగాల అని అడిగితే మరి చేశారు స్వామి మాకు అని అంటారు. మ్మ్. అలా చేస్తారా అమ్మ? శివుడిని పెళ్లి చేసుకోవడం ఏందమ్మా, నువ్వు నలుగురికి అన్న తర్వాత అవును. 50 ఏళ్ళు వచ్చి నీ నోట్లో ఉన్న పనులన్నీ ఊసిపోయే సమయానికి నా తండ్రి పరమాత్ముడు అందగాడు లోకాలను వెళ్ళే ముల్లోకాలను వెళ్ళే ఆయన గారిని పెళ్లి చేసేసుకున్నదంటే ఇక శివుడి మహిమలోనే ఉంటుందంట. మ్మ్. ఎంత తప్పమ్మా నా తల్లి. చాలా తప్పు. అలా చేయడం వల్ల నీ ఇంట్లో కొడుకులకి ప్రాబ్లం, ఆ మనమల్లకి ప్రాబ్లం, నీ అవును. పెనిమిటికి ప్రాబ్లం. అవును. పురుషులకి ఎక్కడైతే అనారోగ్య పరిస్థితి పడుతుంది అని అంటే అర్థం స్త్రీ దేవతల యొక్క దేవుళ్ళ యొక్క పేరు తీసుకొని తప్పు చేస్తుందని అర్థం తల్లి. మ్మ్. ఒకవేళ వ్యసనపరులో మద్యాన్ని తాగిన వాడంటే వాడి లెక్క వేరు, కానీ కొంతమంది ఉంటే ఎన్ని పూజలు చేసినా బాగుగారు, హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది, ఫిట్స్ వచ్చేస్తుంది, యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, రాత్రిపూట ఎవరో తరిమినట్టు భయపడినట్టు ఏదో భయం అవుతుంటుంది కదమ్మా. దీని హింట్ అంతా ఈ దేవతలు వస్తున్న ఇంట్లో జరిగేటి. నేను ముమ్మాటికి చెప్తున్నాను కదా, నా దగ్గరికి వస్తున్న దాంట్లో అమ్మ సగం మంది ఈ మధ్య మా పైన ఆ అమ్మ ఈ అమ్మ వస్తుందని వచ్చిన వాళ్ళందరినీ ఓకే. నా తల్లి మీరు నా అమ్మలు ప్రశాంతంగా బతికితే అమ్మల కన్నా ఆ అమ్మలు మీ ఇంట్లోనే ఉంటారు తల్లి అని చెప్తే మ్మ్. చాలా రియలైజ్ అయ్యి వెళ్తున్నారు తల్లి. ఓకే. ఇక్కడ ఏంటంటే నీవే ఉన్నావు, నీ మీద అమ్మ వచ్చిందని అంటే నేను మామూలుగా కొడతలేను డప్పు మ్మ్. కొట్టేసరికి నీ మీద అమ్మ లేకున్నా సరే ఆ దయ్యం ఉందో భూతం ఉందో ఆవిడ కూడా నాట్యమై మొదలు పెడుతుంది. మ్మ్. మహాలక్ష్మి వచ్చింది ఒక ఆవిడ, ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. మ్మ్. మహాలక్ష్మి వచ్చేసి, మహాలక్ష్మికి ఏం పని లేదా తల్లి? అవును. మహాలక్ష్మి వచ్చిన ఆవిడ మరి నెత్తికి నువ్వు నీ స్థితిగతులు నీ శరీరాన్ని చూస్తే కళ కనబడాలి కదా, ఆ విలువ కనబడాలి. కొంతమంది స్త్రీలు ఉన్నారు తల్లి, మీకు చెప్తాను, వాళ్ళని చూడగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా అమ్మ. ఆ బొట్టు ఆ కాళ్ళకి ఇట్లా పెట్టు, వాళ్ళకి మళ్ళీ పూటకి గతి ఉండదు తల్లి. పసుపు మాత్రం కాళ్ళకి రాస్తారు. నేను కాళ్ళు చూస్తా స్త్రీలకు తెలుసా, ఫస్ట్ రాగానే తిడతా, ఏమ్మా నన్ను పిలిచావు నీ ఇంటికి, పసుపు లేదు ఆ కాళ్ళకి అనగానే కొంచెం అదుముకొని భయపడి దవతో వీలు కట్టుకుంటారు. మ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే రాగానే వాళ్ళు ఒక స్వీకరణ చాలా ఉత్తమంగా అనిపిస్తుంది, బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టి ఆ కాళ్ళకి మంచి పసుపు పెట్టుకొని మ్మ్. వీలైతే గోరింటాకు వేసుకొని రండి స్వామి ఇట్లా పడుతున్న ఆ చేతే మ్మ్. నిజమైన దేవుడు. అవును. ఇప్పుడు నన్ను పిలిచారు దేవుళ్ళగా ఉన్నా అని, లేకపోతే నేను ఏదో చేస్తాను పిలిచారు కదా, అసలైన దేవుడు నీ మనస్సాక్షి తల్లి. మ్మ్. నీ మనస్సాక్షిని గెలవలేని నీవు ఒక శివరుద్ర సాధువునో లేకపోతే ఇంకొక సాధువునో పిలిచి గెలవగలవా తల్లి? నీ ఇంట్లోనే ఉన్నారు కదా ఇలవెలుపులు, నీ ఇంట్లోనే ఉన్నారు కదా కులదైవము, నీ ప్రత్యక్షంగా ఉన్నారు కదా తల్లిదండ్రులు. అవును. వాళ్ళు లేనిది నేను వచ్చి ఏం చేస్తా తెలుసా అమ్మ, నీ మనస్సాక్షిని కదిలిస్తా. మ్మ్. ఈ మనస్సాక్షిని కలిగించడానికి ఈ రోజుల్లో ఆశ్రమాలు గోపురాలు అవి ఇవన్నీ లక్షల మంది అమాయకులు రోడ్డున ఉన్నారు తల్లి. ఏ నిజమైన పూజ చేస్తే రోడ్డును ఎందుకు ఎక్కాలి? నిజమైన మనిషివై ప్రేమించిన అమ్మాయిని ఎక్కడైనా బతుకొని చెప్పాల్సిన నీవు వశీకరణకి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయి, ఆవిడ రావాలి నా దగ్గరికి అంటే రప్పిస్తాము. మనసుతో రావాలా శరీరంతో రావాలంటే అదేం స్వామి మనసుతో రావాలి అని అంటే, మనసుతో ఎవరు రారు నాయన, శరీరంతోనైతే చెప్పు రప్పిస్తారు చాలామంది. వశీకరణాలని చేతబడిలో రప్పిస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. మనిషి ఉండి మనసు లేకపోతే అయిపోతుంది. మనిషి ఈడ లేకపోయినా మనసులో మన గురించి తలుచుకుంటే అంతటి విలువ మళ్ళీ రాదు తల్లి. ఓకే. ఇదే కదా నిజమైన ప్రేమ అంటే. అవును. కొంతమంది అంటారు తల్లి, స్వామి మీకు నా 4 నెలల జీతం 5 నెలల జీతం ఇచ్చేస్తా, మ్మ్. ఆవిడ అక్కడ ఉంది, ఏదో ఈ విధంగా వచ్చేసేయాలి, మ్మ్. వశీకరణ చేసేసి పంపించేయాలంటే ఓకే. నేనేమడిగానంటే 2-3 చెప్పినా కూడా చాలా తిట్టినా కూడా, అలా పూజ చేసేటది ఉంటే నాకు నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం, ఆయనను కూడా పిలిపించుకొని నేను మంచి సైడ్లో పెట్టించుకోవచ్చు అన్నిటి మీద. అలా వస్తారా తల్లి? రాదు. అబద్ధాన్ని ఎప్పుడు నమ్మకూడదు. అలా మోసపోతున్న మహానుభావులు ఉన్నారు ఇక్కడ మళ్ళీ. అవునవును. కాబట్టి ఏంటంటే ఏ దేవత కూడా శరీరాన్ని పూనదు, శరీరాన్ని పూరిన దేవత సమాజంలో ఉండదు, పంచభూతాలని మాత్రమే శాసించి అడుగుతుంది. అందులో ముఖ్యంగా సౌభాగ్యం, ఇల్లు పిల్లలు జరుగుతున్న నరఘోష గురించి మాట్లాడుతుంది తప్పితే నేను ఈవిడ అని పేరు చెప్పదు. మ్మ్. తెలుసుకోవాలి, ముందుకు పోవాలి. యువతులు చెడిపోతున్నారు, అవును. వాళ్ళందరూ మారకపోతే ఎట్లమ్మా? అవును. దేవుణ్ణి ఎందుకు చూడాలమ్మా? అవసరమే లేదు. అవును. నీ మనసును నువ్వు తొంగి చూడరాదు, ఎంత పవిత్రమైన వాడిగో తెలుస్తుంది నీకు. అవును. అవునా కదా? అంతే. నిన్ను నమ్మిన భార్యను చూడరాదు, మ్మ్. నీకోసం ఎదురు చూస్తుంది కడపలో. ఎన్ని ఉంటాయి తల్లి ఇవన్నీ సెన్సిటివ్. అమ్మని చూడమ్మా, తినకుండా మన కోసం ఇంత ముద్ద తీసి పెడుతుంది. అవును. ఆయనను చూడమ్మా, ఆయనే దేవత. నాన్నని చూడు, ఎన్ని అవమానాలు పడతాడు తల్లి బయట. నాన్న తెలుసా చిత్ర విషయంగా తిడతారు బయట, అడిచే 10,000 జీతానికి.
కూడు పెట్టరమ్మా వాళ్ళకి. గ్యాస్ ప్రాబ్లము, షుగర్ ఏదో ఉంటుంది కదా, 1 గంటలకు తినాల్సిన నాన్న 4 గంటలకు తింటాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించలేని పిల్లలు దేవత శరీరం మీదకి వచ్చేస్తుంది. ఎక్కడ బతుకులు తల్లి మనకి. ఆయన అలసిపోయి ఇంటికి వస్తే ఆయన గుండెల మీద తంటున్నామమ్మా. ఆయన ఎందుకు కష్టపడి వస్తున్నాడో పిల్లలకి తెలిసేలా చెయ్యకపోతే ఈరోజు జరుగుతున్న కలియుగం ఇంకా బలంగా జరుగుతుందమ్మా. తల్లిదండ్రులను గౌరవించలేని బతికెందుకు తల్లి? తొడబుట్టిన వాళ్ళకి విలువ లేని బతికెందుకు తల్లి? నువ్వు విలువ అయ్యవు, విలువిచ్చేటోళ్ళని కోల్పోక దేవతని నీ శరీరం నీకు వచ్చేస్తుందా? ఏ దేవత శరీరం నీకు రాకపోతే నీకు ఇల్లు కనబడదా? అలాంటి వాళ్ళందరినీ చాలా తొందరలో నేను పేరు పేరును తీసి చెప్పబోతాను.